ఒకరోజు ఎలుకకి బాగా ఆకలి వేసింది. తినడానికి ఏమైనా దొరుకుతుందేమో అని దగ్గరలోని పొలంలోకి వెళ్ళి వెతికింది. వెతకగా వెతకగా ఒక దగ్గర బుట్ట నిండా మొక్కజొన్న పొత్తులు కనిపించాయి. కానీ బుట్టలో ఉన్న పొత్తులను తినడం ఎలా అనుకొని చుట్టూరా తిరిగి చూసింది. అక్కడొక చోట బుట్ట చిరిగి చిన్న కన్నం ఏర్పడి ఉంది. అది కనిపించేసరికి అమ్మయ్యా అనుకొని ఎలుక అందులోంచి దూరి బుట్టలోకి వెళ్ళి ఇక పొత్తులు తినడం మొదలుపెట్టింది. అంత ఆకలి మీద భోజనం దొరికేసరికి ఎలుకకి ఆకలి నిండినా మనసుకు సరిపోలేదు. అలా తింటూనే ఉంది. కొంచెంసేపటికి పొట్టబద్దలయ్యే స్థితికి వచ్చింది. అప్పుడు తినడం ఆపేసింది. ఇంకా చాలు బయటపడదామని ఎలుక మళ్ళీ కన్నంలోంచి బయటికి రావడానికి ప్రయత్నించింది. లోపలికి వెళ్ళినప్పుడు బాగానే వెళ్ళిన ఎలుక బయటకు మట్టుకు రాలేకపోయింది. ఎందుకంటే వెళ్ళేటప్పుడు సన్నగా ఉంది. ఇప్పుడు బాగా తిని కడుపుబ్బి లావైపోయింది. ఆ కన్నంలో ఇంకా పట్టడం లేదు. ఇప్పుడెలా అని కంగారు పడుతూ చాలా ఆలోచించింది. అప్పుడే పక్క నుంచి ఒక కుందేలు వెళ్తోంది. కుందేలుని సహాయం అడిగింది. అప్పుడు కుందేలు, ఇంకేం చేస్తావు? తిన్నదంతా అరిగి మళ్ళీ ఆకలితో పొట్ట తగ్గేదాకా ఆగు, అప్పుడు సునాయాసంగా బయట వచ్చేస్తావు అని సలహా ఇచ్చింది. ఎలుక చుట్టూరా తినడానికి మంచి రుచికరమైన పొత్తులున్నా తినకుండా బాగా ఆకలి వేసి పొట్ట మళ్ళీ లోపలికి వెళ్ళేదాకా ఆగి అక్కడ నుంచి బయటపడి గట్టిగా ఊపిరి పీల్చుకుంది. అందుకే ఏదైనా అతిగా దొరికితే మనకి మంచిది కాదు. అవసరానికి తగ్గట్టుగా ఉంటేనే మంచిది.